రాహుల్ కళాకార్ వాళ్ళకు 2 వర్క్షాప్లు ఉన్నాయని చెప్పినాం కదా. ఇంతకుముందు వీడియోలో మనము ఒక వర్క్షాప్ మెయిన్ వర్క్షాప్ చెప్పుకున్నాము. అది కూడా ఎక్కడ ఉందంటే దీనికి ఆపోజిటే ఉంది. మనకు ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే 821 పిల్లర్ నెంబర్ దగ్గర, మెట్రో పిల్లర్ నెంబర్ దగ్గర లెఫ్ట్ సైడ్ మెయిన్ వర్క్షాప్ ఉంటే రైట్ సైడ్ ఇంకో సెకండ్ వర్క్షాప్ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ వర్క్షాప్ దగ్గర ఉన్నాం. ఇందులో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లలో గణపతులు ఉన్నాయి. మనం ఒకసారి చూద్దాము లోపలికి పోయి. మనం ఇక్కడి నుంచి చూస్తే మనకు కనబడుతున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి వాటి గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాము. మనం లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ ఒక మంచిగా ముని రూపంలో ఉన్న గణపతి కనబడుతున్నాడు. ముని గణపతి ఇక్కడ గద మీద నిలబడ్డాడు. గద మీద నిలబడ్డ ముని గణపతి, గదాముని గణపతి అట్లా అనుకోవచ్చు. ఇక్కడ దగుడు సెట్ గణపతి, ఇది మనకు ఒక ట్రెడిషన్ గణపతి అనమాట. ఎక్కువ మనం చాలా రోజుల నుంచి మనం ఇటువంటి చూస్తుంటాము. ఇది ఫార్మల్ అంటే చాలా ట్రెడిషన్ వేలో ఉండే గణపతి. మంచిగా దగుడు సెట్ లెక్క కూర్చుంటాడు. ఇటు లడ్డు, ఇటు అభయహస్తము, తర్వాత 2 చేతులలో శంఖం ఉంటుంది. ఇది ట్రెడిషన్. ఇక్కడ కింద మూషిక మహారాజు కూడా ఒక లడ్డు ఇచ్చారు, తింటుంది. ఇది కూడా దగుడు సెట్ గణపతి మంచిగా పీఠం మీద కూర్చున్నాడు. తర్వాత ఇందులో మనం గమనిస్తే ఈ మొత్తం విగ్రహంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, విగ్రహం అనేది చాలా ఫార్మల్ విగ్రహమే. కాకపోతే వీళ్ళ ఆర్ట్ మనం ఒకసారి గమనించవచ్చు. కళ్ళలో చూస్తున్నాం కదా, ఈ డిఫరెంట్ కలరింగ్ అద్దిరు. రాహుల్ కళాకార్ వాళ్ళ దాంట్లో వెరైటీ గణపతులు ఉన్నాయని చెప్పినాం కదా. ఇందాక ఒకటి ముని గణపతిని చూసినాము, అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఇంకొక గణపతిని చూస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక వెరైటీ గణపతి ఇక్కడ చూడొచ్చు. ఇది హనుమంతుని చూస్తారు. గణపతి ఎక్కడ ఉంది అనుకుంటారు కదా, ఇక్కడ ఉన్నాడు గణపతి తోక మీద కూర్చున్నాడు గణపతి. చాలా వెరైటీ ఉన్నది ఈ విగ్రహము. ఇట్లా హనుమాన్ తోక మీద గణపతిని కూర్చోబెట్టాలని చెప్పేసి వీళ్ళకి ఐడియా వచ్చిందంటే మంచి కాన్సెప్ట్. మన చేతిలో కూడా ఇంకా ఒక ఆయుధం రావాల్సింది, అది అక్కడ వదిలేసారు. నాకు తెలిసి త్రిశూలం వస్తుంది అనుకుంటున్నా. ఇది మంచిగా ఆరామ్సే పీఠ మీద కూర్చున్నాడు గణపతి. మూషికం ఇక్కడ మస్తు చిన్నగా ఉన్నది. మూషికం ఎలకంటే నిజంగా ఎలకంత సైజే ఉంది. ఇది లడ్డు తింటున్నది. బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కూడా మంచిగా వచ్చింది. శివుడి వాహనం నందీశ్వరుడు 2 పక్కల గణపతికి ఉన్నాడు. తర్వాత పీట మీద మంచిగా 2 చేతుల కింద మెత్తలు పెట్టుకొని గణపయ్య కూర్చున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ముని గణపతి. ఇందాక మొత్తం కలర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా ఉందో మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఇది జస్ట్ వైట్ పెయింట్ వేసి పెట్టిరు. దీని మీద కలర్లు వేయాలి. ఈ కలర్లు వేస్తే మనం ఇందాక చూసిన ముని గణపతి లెక్క తయారవుతుంది. ఇది కూడా సేమ్ రుద్రాక్షలు, కొప్పు అంత కాన్సెప్ట్ అంతా రెడీ అయిపోయింది. బట్ ఇక రంగులు ఒక్కటే మిగిలిపోయి ఉన్నాయి. డబుల్ నంది గణపతికి ఇంక ఇక్కడ కలర్లు వేయలేదు, వైట్ పెయింట్ వేసి పెట్టిరు. వైట్ పెయింట్ వేసిన తర్వాత కూడా ఆరాలి. అది ఆరిన తర్వాత మళ్ళీ వేరే రంగులు వేస్తారు. ఓకే, ఇందాక మనం ఒకటి చూసినాం కదా సింహాసనం గణపతి, అది ఇక్కడ ఇట్లా రెడీ అవుతుంది అనమాట. అంటే మనకు వైట్ పెయింట్ వేసే దశలో ఇట్లా ఉంటుంది. మన కలరింగ్ అయిన తర్వాత ఇంకొక తీరు ఉంటుంది. సో ఈ పక్కనంతా డబుల్ నంది గణపతి, ఈ పక్కనంతా సింహాసనం గణపతి. వీటిలో ఇంకొకటి వెరైటీ ఉంది. ఇది మంచిగా ఉంది. నటరాజ స్వామి లాగా డ్యాన్స్ చేస్తున్నాడు గణపతి. ఇక్కడ చూస్తున్నాం వెరైటీగా. మరి గణపయ్య డ్యాన్స్ చేస్తే డప్పు ఎవరు కొట్టాలి? మూషిక మహారాజులు ఇద్దరు మంచిగా ఇక్కడ డప్పు కొడుతున్నారు. మనకు వెనకాల తల వెనకాల మనం చూస్తే అది బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు సూర్యుడి కాన్సెప్ట్ ఇచ్చారు. పంచకు మంచి అంచు ఉంది, దీని మీద ఇట్లా డిజైన్ ఉంది. ఇవన్నీ రంగులు వేసిన తర్వాత నాకు తెలిసి ఇక్కడ మధ్యలో డైమండ్ వస్తుంది. రాహుల్ కళాకార్ వాళ్ళ సెకండ్ వర్క్షాప్లో ఇక్కడ మనం సెకండ్ రోలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా మనం వెరైటీ గణేశులను చూడొచ్చు. ఇందులో కాన్సెప్ట్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా ట్రెడిషన్ లెక్కనే ఉన్నది, ట్రెడిషన్ విగ్రహాల లెక్కనే ఉన్నది. కాకపోతే చుట్టూ ఉన్న ఇతర ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిల్లో వీళ్ళు వెరైటీ యాడ్ చేసిరు. కాకపోతే కాన్సెప్ట్ వీళ్ళు చుట్టూ ఉన్న ఇతర ఫీచర్స్లో వెరైటీ యాడ్ చేసిరు. మనం పైన చూస్తున్నాం కదా, పైన సత్యనారాయణ స్వామి విగ్రహం ఉన్నది. మంచి అరిటాకులు మనం చూడొచ్చు. తర్వాత 2 వైపులా గజరాజులు, ఇట్లా వెరైటీ ఉంది. ఇక్కడ కింద కూడా గజరాజులు వచ్చినాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ టైప్, ఇక్కడ కూడా గజరాజులు వచ్చినాయి. ఇట్లా ఈ లడ్డు మొత్తం 4 చేతులు, లడ్డు పెట్టుకునే చేతి ఇది అభయహస్తము, 2 చేతులల్లో శంఖము అట్లా పెట్టిరు. ఇప్పుడు ఈ రో మొత్తం మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్న రో మొత్తం అంతా ఇదే కాన్సెప్ట్. మనకు సత్యనారాయణ స్వామి పైన అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. తర్వాత కిందనేమో మనకు గణపతి ఉన్నాడు. మంచిగా పీఠ మీద కూర్చున్న గణపతి, పక్కన సింహం కూడా చాలా గర్జిస్తున్న సింహాసనం ఇది. ఇంత రౌద్రంగా ఉన్న సింహం మనకు జనరల్గా దుర్గామాత అమ్మవారి విగ్రహం దగ్గర మనం చూస్తాము. అంటే అమ్మవారు సింహాసనం మీద, ఆ సింహం మీద ఆసీనులై ఉన్నప్పుడు మనము ఇట్లా సింహము ఇంత రౌద్ర రూపంలో ఉంటుంది. కాకపోతే మనకు గణేశుడు ఇక్కడ శాంతమూర్తిగా ఉన్నాడు. కాకపోతే పక్కన సింహం మాత్రం చాలా రౌద్రంగా ఉంది, గర్జిస్తుంది. ఇది చూడొచ్చు ఈ కాన్సెప్ట్. నెమలి కూడా ఉంది.
కుమారస్వామి వాహనం, తమ్ముడి వాహనం, గణపయ్య తమ్ముడి వాహనం కూడా ఇక్కడికి వచ్చింది. కింద మూషిక వాహనం ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది, కనబడతలేదు. నెమల దగ్గర ఇక్కడ చిట్టిలక ఉంది, గణపయ్య వాహనం ఇది. నెమలేమో కుమారస్వామి వాహనం, తమ్ముడి వాహనాన్ని కూడా తెచ్చుకున్నాడు గణపయ్య ఇక్కడికి. ఇదంతా రకరకాల వాహనాల కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు మనకు. సింహం ఏమో దుర్గమ్మ వాహనము, తర్వాత నెమలేమో కుమారస్వామి వాహనము. ఈ చిట్టలకి ఎట్లా ఉండనే ఉంటుంది గణపయ్య వాహనం. ఇక గణపయ్య ఎక్కడికి పోతే అక్కడికి వాహనం కూడా వస్తుంది కదా. అట్లా మనము మండపంలో ఇదంతా ప్రతిష్ఠించుకుంటే, ఈ విగ్రహం ప్రతిష్ఠించుకుంటే అందరి దేవతల వాహనాలు ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ గణపయ్య ఇట్లా ఉండనే ఉంటాడు. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గణపతిని చూస్తున్నాము. ఇక్కడ ఇది చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో చేసారు. మనకు ఇక్కడ నంది ఉన్నది, తర్వాత చుట్టూ బ్యాక్గ్రౌండ్లో మనం గమనించవచ్చు శివలింగం ఉన్నది. శివలింగం మీద కూడా ఒక మనకు పత్రాలతో పూజ చేస్తాం కదా, పత్రాలు పూలతో పూజ చేసినట్టు శివలింగం మీద పూలు పత్రాలు ఉన్నాయి. అట్లాగే మనము శివలింగానికి నామాలతో పాటు కన్ను కూడా ఉంది. శివుడి మూడో కన్ను అక్కడ శివలింగానికి వచ్చేలాగా కాన్సెప్ట్ పెట్టారు. తర్వాత ఇది ఒక మనకు పామును అట్లా పాములాగానే ఉంచకుండా వాళ్ళు ఏం చేశారంటే, పాము తల దగ్గర ఒక దేవతా రూపం, దేవుడి రూపం ఇచ్చారు. ఆ దేవుడి రూపం కూడా మనం గమనించవచ్చు. ఈ కాలు అయితే నిజంగా ఇట్లా మనం ముడుచుకుంటే ఎట్లా ఉంటుంది అనేది అది రియలిస్టిక్గా బాగా ఉంది, మంచిగా ఉంది. మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చున్న గణపతి ఇది. ఇప్పుడు అటు లోపల దిక్కు చూస్తున్నాము. ఇక్కడ ఇంకొక వెరైటీ గణేష్ ఉన్నాడు. ఇప్పుడు దీనికి కలరింగ్ అనేది జరుగుతున్నది, ఇంకా కంప్లీట్ కాలేదు. బాడీ కలర్ వేసారు. తర్వాత ఇంకా ఆభరణాలకు కానీ దాని మీద ఉన్న కాన్సెప్టు, తర్వాత కిరీటాలు, ఇట్లా వీటన్నింటికి వేయాల్సింది. దీంట్లో మనం ఒకటి స్పెషల్ గమనించవచ్చు, చాలా చిన్నగా ఉన్నది కానీ మన దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, అయోధ్య బలరాముడు తొండం మీద డిజైన్ చేసారు వీళ్ళు. ఇంత చిన్నగా తొండం మీద చిన్న విగ్రహం చేసినా కానీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఆ విగ్రహం అయోధ్యలో ఎట్లా ఉంటుందో అట్లా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది. చుట్టూ కూడా మనకు అది ఉంటుంది కదా మనకు బ్యాక్గ్రౌండ్లో, అది కూడా వచ్చేసింది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాముడు కాన్సెప్టు. దీనికి కూడా కలరింగ్ ఇదంతా వేస్తే మనకు ఇంకా ఇట్లా మనకు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇటువైపు ఏమో అయోధ్య రాముడు ఉన్నటువంటి గణపయ్యలు. ఇటు దిక్కు చూస్తుంటే మనం ఇందాక బయట చూసినాం కదా, పాము, శివలింగము, ఆ కాన్సెప్ట్లో ఉన్నాయి ఇవన్నీ ఒక తీరు ఉన్నాయి. సో మనం ఇంకా చూద్దాం, ఇంకా చాలా వెరైటీ గణేష్లు ఉన్నాయి, చూసేద్దాం. ఇక్కడ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది గణేష్లా. కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చున్నాడు సింహాసనం మీద. ఇక్కడ సింహం కూడా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా సింహాసనం ఉన్నది. ఇందాక మనం చూసిన విగ్రహం దగ్గర రౌద్రంగా ఉంది, ఇది శాంతంగా ఉంది. ఈ విగ్రహము వీణా గణపతి, చేతుల వీణ పట్టుకున్నాడు. 4 చేతులు ఉన్నాయి, ఒక 2 చేతులలో వీణ వాయించుకుంటూ ఉన్నాడు. డమరుకంతో తాండవం చేస్తున్న శంకరుడు ఇటున్నాడు. అటుకు పార్వతీమాత ఉంది. మూషికంకు షర్టు భలే ఉన్నది, మూషికంకు షర్ట్ వేసిర్రు. మూషికం మంచిగా. ఈ వీణ ఎడ్జ్ అనేది మనకు మూషికం మెడ మీదకి వచ్చింది. ఈ చేతులతోనే ఇంత మీద వీణ బరువున్నా కానీ మూషిక మహారాజు తబలా వాయిస్తున్నాడు. నంది, ఇంకా శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడికి నంది కూడా వచ్చేస్తుంది కదా, శివుడి వాహనం నంది కూడా ఉంది. అటు దిక్కు సింహం కనబడుతున్నది, ఇటు దిక్కు నంది ఉంది. తర్వాత ఇక్కడ మూషిక మహారాజ్, వీణ, ఇది కాన్సెప్ట్. ఈ ఆభరణాలకు ఇంకా రంగులు వేయాలి, పంచే ఆభరణాలు, వీటికి రంగులు వస్తే ఇంకా హంగులు అద్దినట్టు ఉంటుంది. గణపయ్య విగ్రహం డిజైన్ చేయడంలో ఇంకా ఒక క్రియేటివిటీకి ఆకాశమే హద్దు అనమాట. గణపయ్య విగ్రహంలో మనము ఎన్ని అయినా వెరైటీ సృజనాత్మకత మనం చాటుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సృజనాత్మకత చాటుకున్నటువంటి విగ్రహాలు ఇవి అని మనం చెప్పుకోవచ్చు. రాహుల్ కళాకార్ వాళ్ళు. ఇది మనకు ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్ళే దారిలో కరెక్ట్గా మెట్రో పిల్లర్ 821 దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక వర్క్షాపు, రైట్ సైడ్ ఒక వర్క్షాప్ ఉంటుంది. మనం ఇంతకుముందు ఒక వీడియోలో మెయిన్ వర్క్షాపు లెఫ్ట్ సైడ్ ఉన్న మెయిన్ వర్క్షాప్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో రైట్ సైడ్ ఉన్న వర్క్షాప్ గురించి చెప్పినాము. సో ఇట్లా బుకింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. చాలామంది జనాలు వస్తున్నారు, పోతున్నారు. ఇంకా వినాయక చవితి కూడా దగ్గర పడుతుంది, అందరూ విగ్రహాలని కొనుక్కొని పోతున్నారు. విగ్రహాలు మాత్రం సూపర్ ఉన్నాయి.